ధర్నాలు చేస్తారా, ఇది చేస్తారా, అది చేస్తారా మమ్మల్ని కామెంట్ చేస్తారు. కానీ మేము చేసేది అందరూ దాదాపు 30 లక్షలు ఉంటే దాదాపు 2 లక్షలు 1 మార్క్స్తోనే లేదా హాఫ్ మార్క్స్తోనే ఆటిట్ అవుతారు. అలా అవ్వకూడదనే గత ప్రభుత్వము పెద్ద నోటిఫికేషన్ ఇవ్వమని మేము మొత్తుకుంటే ఇవ్వలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వము 2 లక్షలు ఒకేసారి ఇస్తాము, అది 6 మార్కులతో 1 మార్కుతో ఏదైతే మీకు జాబ్ మిస్ అవుతుందో ఈ వరదలో మీరు కొట్టుకొని పోవాలని మీ తెలంగాణ ప్రభుత్వం వస్తేనే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే మీ భవిష్యత్ మారుతానికి అందరి సాక్షిగా సభలో అందరి ముంగట రేవంత్ రెడ్డి ఏదైతే అన్నాడో అదే నోటిఫికేషన్, అదే 2 లక్షలు ఇవ్వమని మేము అడగడం తప్ప శ్రీధర్ బాబు ఇప్పుడు గవర్నమెంట్ లో ప్రభుత్వంలో మేము నోటిఫికేషన్ ఇవ్వలేము, ప్రైవేట్ జాబ్ చూసుకొని అన్నావు. నీకు దమ్ము ధైర్యం ఏమైనా ఉంటే నువ్వు శ్వేతపత్రం రిలీజ్ చేయి. దావాస్ మీటింగ్ వెళ్ళినావు కదా, తెలంగాణ రైజింగ్ మీటింగ్ పెట్టుకున్నావు కదా, ఎంత మందికి నువ్వు ప్రైవేట్ జాబ్ ఇప్పించినావు, ఎంత మందిని నువ్వు కంపెనీస్ ఇక్కడ దావాస్ నుంచి ఇక్కడ ఎన్ని కంపెనీస్ వచ్చినాయి, ఎంత మందికి మా తెలంగాణ విద్యార్థులు ఎంత మందికి నువ్వు నోటిఫికేషన్ ఇచ్చినావు, చూపెట్టు నీ దమ్ము ధైర్యం ఉంటే. అప్పుడు కదా నువ్వు చెప్పాల్సింది మేము గవర్నమెంట్ జాబ్ ఇవ్వలేము, ఇంత లక్షల మందికి మేము ప్రైవేట్ జాబ్ ఇచ్చాము అని నువ్వు చెప్పుకోవాలి కదా. మరి ప్రైవేట్ జాబ్స్ లేవు, గవర్నమెంట్ నోటిఫికేషన్ లేదు, అయినా సరే మేము నోటిఫికేషన్ ఇవ్వము. అసలు ప్రభుత్వం మీద మీరు ఆశలు వదులుకోవడం ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పండి. రేవంత్ రెడ్డి నీకు చెప్పుకుంటున్నావు కదా, నీకు ధైర్యం ఉంటే నేను నల్లమల్ల అడవిల నుంచి వచ్చాను, నల్లమల్ల పూలి అన్నావు కదా, నల్లమల్ల అడవిలో ఉంటే రోషం ఉండాలి, ఇచ్చిన మాట మీద దమ్ము ధైర్యం ఉండాలి కదా. మరి దమ్ము ధైర్యం ఉండా రైతులకు ఏ రైతులైతే కన్నిటి చుక్క కారి పొలంలో పడాల్సింది మీ లాఠీ దెబ్బల మీద పడుతుంది. ఇది ఊరియా కోసం ధర్నాలు చేస్తున్న రైతులు. ఇదా నల్లమడ అడవి నుంచి వచ్చే మాటలు. ఏ విద్యార్థులు అయితే తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించినావు, మళ్ళీ మీ ప్రభుత్వంలో మేము కూడా నోటిఫికేషన్ కోసం ధర్నాలు చేస్తూ ఇగో ధర్నాలన్నీ తిరుగుతున్నాం. ఈదా నల్లమల్ల పులి, ఈదా నల్లమల్ల అడవి నుంచి వచ్చానని చెప్పుకుంటావు. నేను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను. ఎక్కడి నుంచి వచ్చాను? నల్లమల్ల అడవి నుంచి వచ్చావు. నిజంగా నువ్వు నల్లమల్ల అడవి నుంచి వచ్చే మరి ఏంటి నువ్వు ఇచ్చిన మాట ఎక్కడిపా? నువ్వు ఇచ్చిన హామీలు ఏటిపా? కనీసం ఉందా నీకు? కనీసం ఇంకిత జ్ఞానం ఉందా నీకు? నల్లమల్ల అడవి నుంచి వచ్చే దమ్ము ధైర్యం కెపాసిటీ ఉంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసిన అప్పులు ఇగో నేను సృష్టించాను, మాఫీ చేశాను అప్పులన్నీ. నీకు దమ్ము ధైర్యం నల్లమల్ల అడవి నుంచి వచ్చి ఉంటే